హలో అండి, వెల్కమ్ టు నా కిచెన్ నా ఇష్టం. ఇవాళ నా ఇష్టం ఏంటో చూపించేస్తాను, వచ్చేసేయండి. పన్నీర్ బటర్ మసాలా అండి. మీలో ఎంతమందికి ఇష్టం? మా ఇంట్లో అయితే చాలామంది ఇష్టపడతారు, మా పిల్లలకు కూడా చాలా ఇష్టం. మేము ఎప్పుడన్నా ఎక్కడికన్నా రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి, పుల్కాస్ కానీ బటర్ నాన్ కానీ ఆర్డర్ ఇస్తే కన్ఫామ్గా పన్నీర్ బటర్ మసాలా అనేది ఒక కర్రీ ఉండాల్సిందే. ఇంకొకటి మేతి చమన్, ఈ రెండు చాలా ఇష్టంగా తింటారండి మా ఇంట్లో. మీ ఇంట్లో ఎంతమందికి ఈ కర్రీ అంటే ఇష్టం? దీన్ని రెస్టారెంట్లలో డాబాల్లో మనం ఎక్కువ కాస్ట్ పెట్టి కొంటాము. అది కూడా కాకుండా మంచిగా నీట్గా చేస్తారో లేదో తెలియదు, బట్ మేము కూడా తింటాంలేండి, బయట కాదని కాదు. అలా కాకుండా ఇంట్లోనే చేసుకుందాం, మీకు కూడా చూపించేస్తాను, వచ్చేసేయండి. ముందుగా కొంచెం బటర్ వేసుకోండి. నేను కొంచెం ఆయిల్ వేసానండి. ఆయిల్ బదులు బటరే వేసుకోండి, బటర్ వేసి చేసుకుంటేనే చాలా బాగుంటుంది. 4 యాలకులు, ఒక చిన్న చెక్కబద్ద, అలాగే 4-5 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, సన్నగా అంటే కొంచెం చిన్న ముక్కలుగా 1 ఇంచు వరకు తరిగిన అల్లము, ఒక ఉల్లిపాయ అండి. ఉల్లిపాయ ఎక్కువ వేసుకోవద్దండి, ఎక్కువ ఉల్లిపాయ వేయటం వల్ల స్వీట్నెస్ వస్తుంది. కాబట్టి ఉల్లిపాయని చాలా తక్కువ మోతాదులో వేసుకోండి. ఒక ఉల్లిపాయ వేసుకుంటే 1/2 కేజీ వరకు పైన టమాటోలు, 1/2 కేజీ 3/4 కేజీ వరకు టమాటోస్ వేసుకునేలాగా చూడండి. నేను పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను. చక్కగా దాన్ని ఇలా కట్ చేసేసి ఊరికే నూనెలో అలా ఒక 2-3 సార్లు తిప్పండి. అల్లం ముక్కలు కూడా కట్ చేసి వేసాను, చూస్తున్నారు కదా. చాలా బాగుంటుందండి. ఇంట్లో మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, నేను చెప్పినట్లు ట్రై చేయండి. తర్వాత లాస్ట్లో టేస్ట్ చేసి కామెంట్ ఎలా ఉందో నాకు చెప్పండి. కొంచెం ఓపిక్గా చేసుకుంటే చాలా హెల్తీగా మనం ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది తినొచ్చండి. ఇదే మనం బయట తినాలంటే చాలా అవుతుంది. ఇందాక కొంచెమే నూనె వేసాను కదండి, ఇప్పుడు బటర్ కూడా కట్ చేసి వేసాను. ఇంకా బటర్ చాలా పడుతుంది, నేను ఇంట్లోకే కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకున్నాను బటరు. కానీ వచ్చిందండి, చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుందన్నారు. కాబట్టి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఉల్లిపాయ కొంచెం ఎక్కువ కూడా కాదండి, ఒక 2-3 నిమిషాలు 4 నిమిషాలు అలా కలర్ మారుతుంది, అంటే రంగు మారుతుంది, ఎక్కువ వేగవసరం లేదండి, లైట్గా కలర్ మారుతుంది అన్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసేసుకోండి. టమాటాలు కొంచెం ఎక్కువ ఉండాలండి, ఉల్లిపాయ క్వాంటిటీ చాలా తక్కువ ఉండాలి. ఎందుకు అంటే ఈ కూరలో టమాటా గ్రేవీయే ఎక్కువ బాగుంటుంది. ఆనియన్ ఎక్కువైతే కనుక స్వీట్నెస్ వస్తుంది. కాబట్టి టమాటా క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. మెయిన్ దీనికి ఇదేనండి ఇంపార్టెంట్. తర్వాత చక్కగా ఇది ఒక 2-3 సార్లు ఇలా కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఇదంతా మనకి మగ్గాలండి, కొంచెం వేగాలి. చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి. ఇందులోనే నేను ఒక 3 కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసానండి. మీరు లేదు అంటే స్కిప్ చేసుకోండి. ఎండుమిరపకాయలు ఉంటాయి కదండి ఇంట్లో, అవి ఒక 3-4 వేసుకోండి. అలాగే చిన్నులపాయలని పైన పీల్ తీసేసానండి, పీల్తో వేయకూడదు ఇందులో. పీల్ మొత్తం తీసేసి చిన్నులపాయలని, ఒక చిన్నులపాయ మీడియం సైజు చిన్నులపాయ మొత్తం వేసేసానండి. చక్కగా వేసి మనం మూత పెట్టేసామనుకోండి, ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో మగ్గిపోతుంది. అది మగ్గే లోపల మనం సిమ్లో పెట్టుకుందామండి. అది మగ్గే లోపల మనం ముందుగా ఇవాళ పన్నీర్ బటర్ మసాలా అనుకున్నాం కాబట్టి పన్నీర్ని కట్ చేసుకుందామండి. చూస్తున్నారు కదండి పన్నీర్. వావ్, మీలో ఎంతమందికి పన్నీర్ ఇష్టం అండి? మా పాపకైతే పన్నీర్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అది నాన్ వెజ్ తినదు. నాకు కూడా ఇష్టమేనండి, అందుకని చెప్పేసి ఎక్కువ పన్నీరు ఇంట్లోనే వాడుతుంటాము. నేను ఎక్కువ తెచ్చి స్టోర్ చేసి పెట్టుకుంటానండి. మధ్యలో ఇది ఒకసారి అడుగంటకుండా చక్కగా తీసి కలుపుకుంటూ మూత పెట్టేసుకుందామండి. అలాగే నేను ముందుగా ఒక 3 స్లైసెస్, నేను ఆల్మోస్ట్ ఒక 300-400 గ్రామ్స్ తీసేసుకున్నానండి పన్నీర్ని. దాన్ని చక్కగా చిన్న మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. సైజే కాదండి, నచ్చిన షేప్ కూడా మీరు కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా క్యూబ్స్ లాగా అయితే కట్ చేసేస్తానండి. దీనికోసం అని చెప్పేసి నేనేమి అంటే దీన్ని డైమండ్ ఆకారంలో కూడా కట్ చేసుకుంటారు చక్కగా పల్చటి లేయర్తో. బట్ నేనైతే ఇంట్లోకే కదండి ఇలా సింపుల్గా ఇలా కట్ చేశాను. సైజు అంటే మీకు బిగ్ సైజ్ కావాలంటే బిగ్ సైజ్ వేసుకోండి, కావాలంటే చిన్న సైజు వేసుకోండి. నేనైతే ఈ సైజ్ అయితే కోసుకున్నాను, పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది మగ్గిపోయింది ఆల్మోస్ట్ అన్నాక ఇందులోనే కొన్ని జీడిపప్పు కూడా వేసేసి కొంచెం సేపు వేయించేసి పక్కన పెట్టేశానండి. అది ఆరాలి, మనకి అది పేస్ట్ చేయాలి అంటే మనకు ఆరాలి. అది ఆరే లోపల ముందుగా కొంచెం బటర్ తీసుకొని అందులో కొంచెం పసుపు వేయండి, అందులో కొంచెం కారం వేయండి, చిల్లీ పౌడరు వేసేసి ఒకసారి ఆయిల్లో ఇలా కలపండి. కలిపిన తర్వాత ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని చక్కగా వేయించుకోవాలండి. కొంచెం సేపు పచ్చి కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇలా వేస్ట్ చేయటం వల్ల చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి.
చూస్తున్నారు కదా, చక్కగా మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో అలా పెట్టుకుని అడుగంటకుండా చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం సేపు ఒక 3 మినిట్స్ అలా అయితే అయిపోతుందండి. చక్కగా ఫ్రై అయిపోతాయి. చూసారు కదా, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఇవి. ఇంకా ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం అండి ప్లేట్లో. ఇంకా కర్రీకి మనకి కావాల్సింది బటరు, గిన్నె రెడీ చేసేసాను. అందులో బటర్ వేసుకున్నానండి. నూనె అనేది ఎక్కడా వాడట్లేదండి, మొత్తం బటర్తోనే చేస్తున్నాం. ఇందాక మనం టమాటా ఆనియన్ అంతా పక్కన పెట్టుకున్నాం కదండి, అది చక్కగా ఆరిపోయింది. దాన్ని నేను ఈ విధంగా పేస్ట్ చేశానండి. ఇందులో జీడిపప్పు కూడా వచ్చాయి కాబట్టి బాగున్నాయి. మీకు జీడిపప్పు అవి లేకపోతే పుచ్చిపప్పు ఉంటాయి కదండి, అవైనా వేసుకోవచ్చు. కాకపోతే అవి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పుచ్చిపప్పు కానీ జీడిపప్పు కానీ ఏదైనా ఒకటేనండి, 2 వేయొద్దు. వేసి చక్కగా పేస్ట్ చేసుకున్నాం కదండి, ఈ పేస్ట్ని ఇందులో వేసేసి 1-2 సార్లు ఇలా కలుపుకోండి. మనం ఇందులో నూనె అనేది ఎక్కడా వాడట్లేదండి, ఓన్లీ బటర్తోనే చేస్తున్నాం కాబట్టి పన్నీర్ బటర్ మసాలా అని వస్తుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు కారం, మీరు ఎంతైతే దీంట్లో కొంచెం ఎక్కువ వేసుకోండి, స్పైసీగా బాగుంటుంది. నేనైతే మీడియంగా వేసాను. మీకు కావాలి అంటే కొంచెం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ గరం మసాలా, అంటే మీ క్వాంటిటీని బట్టి 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్లు అలా ధనియాల పౌడర్ అండి. చూస్తున్నారు కదా, 2 స్పూన్లు ధనియాల పౌడర్. ఇందులో గరం మసాలా, జీరా పౌడరు, మిర్చి పౌడరు, సాల్ట్, ధనియాల పౌడర్ వేసుకున్నామండి. మనం చక్కగా వేసుకొని ఇదంతా ఈ విధంగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఇదే గ్రేవీ మనకి దగ్గర ఒక 2000 రూపాయల వరకు బయట సేల్ చేసుకోవచ్చండి. అంత ఎక్కువ అంటే ఇంత థిక్గా చేయరు వాళ్ళు, చాలా వాటర్ పోసి చేస్తారు. ఇప్పుడు నేను చేసిన దాంట్లో మనం ఇంకా నీళ్ళు పోసుకున్నాం అనుకోండి, అది ఇంకా చాలా ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. మీరు కావాలి అంటే, మీకు ఇంత థిక్గా ఇష్టం లేదు అంటే పల్స్గా కూడా చేసుకోవచ్చు. నేను ముందు ఈ గ్రేవీని అంతా చక్కగా ఆల్రెడీ ఇదంతా వేగిందేనండి, మనకి ఉల్లిపాయ టమాటా అంతా వేగిందే. ఇందులో సపరేట్గా వేగాల్సిందంటూ ఏం లేదు. కాకపోతే బటర్ వేసాం కాబట్టి బటర్లో కొంచెం ఈ మసాలాలన్నీ, ఇప్పుడు వేసిన మసాలాలన్నీ కొంచెం లైట్గా వేగే వరకు ఇలా కొంచెం తిప్పుకుంటూ ఉండండి. మంచి స్మెల్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఎంత అంటే అంత బాగుంది స్మెల్. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం బుడగలుగా వస్తున్నప్పుడు కస్తూరి మేతి పౌడర్ అండి, ఆకులుగా కూడా అంటే ఎండిన కస్తూరి మేతి ఉంటుంది కదండి, అది వేసుకోవచ్చు. నేను దాన్ని అయితే పౌడర్ చేసి వేసానండి, టేస్ట్ కోసం ఇచ్చాను, బాగుందన్నారు. తర్వాత అందులో నేను 1.5 గ్లాసున్నర 2 గ్లాసుల వరకు నీళ్ళు పోసుకున్నానండి. మీకు థిక్నెస్ని బట్టి మీరు వాటర్ పోసుకొని మీ స్పైసెస్ ఎంత కావాలో మీరు అంత వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చక్కగా ఉడుకుతుందండి. ఈ విధంగా ఉడకటం అయిపోవచ్చింది అన్న టైంలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదండి, అది కూడా వేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. లాస్ట్లో దించే ముందు కొత్తిమీర వేసుకోవాలండి. యాక్చువల్గా నేను ఇక్కడ కొత్తిమీర వేయటం చూపించలేదు, ఎందుకంటే డెకరేట్ చేసేటప్పుడు పైన వేద్దాంలే అని చెప్పేసి అలా పెట్టాను అనమాట. తర్వాత గిన్నెలో వేసాను, మీకు చూపించడం మర్చిపోయాను. చక్కగా కొత్తిమీర వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా మనకి బుడగలు వచ్చేసి ఆయిల్ కొంచెం సపరేట్ అవుతుంది అనిపించింది అంటే రెడీ అయిపోయినట్టే. మీకు ఇందులో ఏం తెలుస్తుందండి, కారం కొంచెం తక్కువ అనిపిస్తున్నట్టుంది. కావాలంటే మీరు ఇంకా రెడ్గా కావాలి అంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది, అది యాడ్ చేసుకోండి. అది యాడ్ చేసుకుంటే మంచి రెడ్డిష్ కలర్ వస్తుంది. అలాగే నేను ఇంకా కర్రీ రెడీ అయిపోయింది. ఇక దించే ముందు కొంచెం నేను క్రీమ్ వేసుకున్నానండి, ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాను. క్రీమ్ కూడా యాడ్ చేస్తే దీంట్లో ఇంకా ఎమ్మిగా ఉంటుందన్నమాట. నా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు చూపించడం కోసమని ఇలా బౌల్లోకి కొంచెం కర్రీ తీసి దీంట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేశానండి. యాక్చువల్గా నేను అందులో కూడా వేసాను, అది చూపించడం మర్చిపోయాను. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇంట్లో మనం చేసుకుంటే చక్కగా హెల్తీగా మంచిగా ఇదిగా ఉంటుంది, తింటే కూడా అంతే బాగుందండి. దాంతోపాటు నేను బటర్ నాన్స్ కూడా చేశానండి. మీకు బటర్ నాన్స్ ఎలా చేయాలి అది కూడా చూపిస్తాను. ప్రజెంట్ అయితే పన్నీర్ బటర్ మసాలా చూపించేశాను. దాంతోపాటు నేను ఇంట్లో చేసుకున్న నాన్స్ అండి. నాన్స్ కూడా చాలా నీట్గా ఇంట్లోనే చేసుకున్నానండి. బయట నాన్లు మనకి కొంచెం సాగుతాయండి తినేటప్పుడు, కానీ అలా మనం ఇంట్లో చేసుకున్న నాన్స్ చాలా తందూరిలాగా చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగే మెత్తగా ఉన్నాయి, ఎక్కడ కాంటే అక్కడికి మనకి కట్టేలాగా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ఇంట్లో నేను చెప్పిన విధంగా పన్నీర్ బటర్ మసాలాని ట్రై చేయండి. ఎలా ఉందో నాకు ఒక కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి.